అభి అంతా ఓకేనా? నాట్ ఓకేరా. ఏమైంది? నా ట్రయల్స్ నేను చేస్తూనే ఉన్నాను, ఫెయిల్ అవుతూనే ఉన్నాను. నాకే అర్థం కావట్లేదు నేను పనికొస్తానా అని. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మన చదువుకి సంబంధించిన జాబే చేస్తానంటే ఇలానే ఉంటుందని. అందరూ నీలా ఉన్నారా? చదివే చదువు ఒకటి, చేసే జాబ్ ఒకటి. అలా అయితేనే ఈ సొసైటీలో ముందుకెళ్ళగలం. చూడు ఇందు, మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే రెండు విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఒకటి మనం ప్రేమించే జాబ్, రెండు మనల్ని ప్రేమించే అమ్మాయి. మనకు నచ్చిన పర్సన్ని పెళ్లి చేసుకొని తనతో బెడ్ షేర్ చేసుకోవడం ఎంత కంపరంగా ఉంటుందో, మనకు నచ్చిన జాబ్ చేస్తూ లైఫ్ లీడ్ చేయడం కూడా అంతే కంపరంగా ఉంటుంది. నాకు అర్థమైందిరా, నువ్వు ఫాస్ట్గా సెటిల్ అయ్యి మన పెళ్ళి గురించి మా ఇంట్లో మాట్లాడతావని తొందర పెడుతున్నావు, కానీ నిన్ను డిస్కరేజ్ చేయాలని కాదు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇప్పుడు తను నీ లైఫ్లో లేదు, నీకు అర్థమవుతుందా? నువ్వు అనుకున్నట్టే నీకు నచ్చిన జాబ్ చేస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట చెప్పు, వాళ్ళే నీకు మంచి అమ్మాయిని చూస్తారు. తన నా లైఫ్లో లేదన్న విషయం నాకు కూడా తెలుసు. మీకు తెలియని విషయం ఏంటో చెప్పనా? నా మనసులో తన ప్లేస్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. నేను చిన్నపిల్లని కాదురా, మీరు చెప్పేది దీనికి అర్థమవుతుంది, దీనికే అర్థం కావట్లేదు. నీ కర్మరా, ఎలాగైనా చేసుకోబో. తను నాకు దూరమై 2 ఏళ్ళు అవుతుంది, కానీ తనతో ఉన్న జ్ఞాపకాలు ఇంకా నన్నే వెంటాడుతున్నాయి. ఏంటి ఏదో సర్ప్రైజ్ అన్నావు? చేచాపు. కళ్ళు మూసుకో. హే, నైస్. ఏంటి సడన్గా? ఏం లేదు, నీకు ఇవ్వాలనిపించింది అంతే. అయినా సడన్గా ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఐ మీన్ స్పెషల్ డే కూడా ఏం కాదుగా. స్పెషల్ డేస్కి గిఫ్ట్ అందరూ ఇస్తారు, కానీ స్పెషల్ పర్సన్కి మాత్రమే అనిపించినప్పుడు ఇస్తారు. ఐఎమ్ సారీ రా. ఎందుకు? ఇన్నేళ్ళ మన రిలేషన్షిప్లో ఏ రోజు నేను నీకు చిన్న గిఫ్ట్ కూడా కొనేయలేకపోయా. ఒక బాయ్ ఫ్రెండ్గా నేను నీకు చేయాల్సింది రివర్స్లో నువ్వు నాకు చేస్తుంటే కాస్త బాధగా ఉంది. ఇంకా ఆపుతావా? అబ్బాయిలే అమ్మాయిలకు ఖర్చు పెట్టాలని రాజ్యాంగంలో ఏం రాయలేదు, కానీ ఓవర్గా థింక్ చేయకు. అయినా నువ్వు ఇప్పుడు జాబ్ ట్రయల్స్లో ఉన్నావుగా, రేపు నీకు జాబ్ వచ్చాక అప్పుడు నీ ముక్కు పిండి మరీ నీ దగ్గర వసూలు చేస్తాలే. అలాగే. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఎవరు? మీ ఫ్రెండ్ వెంకీ గారు పంపించారు. చెప్పండి. యాక్చువల్లీ నేను లవ్ ఫెయిల్యూర్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా. వెంకీ గారు చెప్పారు మీరు లవ్ బ్రేకప్ అని. సో మీ స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకుందామని. అది చెప్తే అర్థమయ్యేది కాదు బ్రో, భరించేవాడికి మాత్రమే అర్థమవుతుంది. నిజమే బ్రో, కానీ నా స్టోరీకి హెల్ప్ అవుతుందని ప్లీజ్ బ్రో. ఏం చెప్పాలి? మీరు తనని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారో తెలుసుకోవచ్చా?
రోజు ఇంటర్వ్యూ దొబ్బి మూడ్ ఆఫ్లో వెళ్తున్న నాకు అప్పుడే తనని ఫస్ట్ టైం చూశాను. చూడగానే చాలా బాగా నచ్చింది. మన అబ్బాయిల గురించి తెలిసిందేగా, ఒక అమ్మాయి నచ్చితే తన ప్రేమని యాక్సెప్ట్ చేసేదాకా వదలం. 4 నెలలు తన వెనక్కి తిరిగి ఫైనల్గా ఒకరోజు నాలుగు నెలల నుంచి నీ వెనక పిచ్చోళ్ళ తిరుగుతున్నా. ఇష్టం ఉండి కూడా ఎందుకు నీ వెనక తిప్పించుకుంటున్నావు? ఇష్టమని నేను నీకెప్పుడు చెప్పాను? ఓవర్గా ఇమాజినేషన్స్ చేసుకోకు. మన ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో పడితే అది కన్ఫర్మ్ అవుతుందో లేదో ఎంత టెన్షన్గా ఉంటుందో, మనం ప్రేమించిన అమ్మాయి మన ప్రేమని హోల్డ్లో పెడితే దానికంటే 100 టైమ్స్ టెన్షన్గా ఉంటుంది. చూడిందు, నీకోసం 4 నెలలు కాదు, లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను. కానీ చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వు, నువ్వు నాదానివని. ఐ రియల్లీ లవ్ యూ ఇందు. నిన్ను ప్రేమించమని అడుక్కోవట్లేదు. నీకు నా పైన ప్రేమ ఉంటేనే యాక్సెప్ట్ చేయి. ప్రేమతో పాటు భయం కూడా ఉంటే? ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన మా ఇంట్లో వాళ్ళు ఇలాంటివి అస్సలు యాక్సెప్ట్ చేయరు. రేపు ప్రాబ్లం వచ్చి విడిపోవడం కంటే ఇప్పుడే సైలెంట్గా ఉండడం బెటర్. నీ ప్రాబ్లం ఇదే అయితే ఇప్పుడు చెప్తున్నాను ఇందు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిన్ను విడిచిపెట్టను. అలాగే. ఓ, అంతా బాగానే ఉంది కదా బ్రో, మళ్ళీ ఎందుకు విడిపోయారు? బాబీ, నన్ను వెంటనే నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఇప్పుడే, ఇలానే. హే, ఏమైంది? మన మ్యాటర్ మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకొక క్షణం కూడా మా వాళ్ళని నేను ఫేస్ చేయలేను. ప్లీజ్ నన్ను నీతో తీసుకెళ్ళు. ఓకే ఓకే, కూల్, నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను తీసుకువెళ్ళడం పెద్ద విషయమేం కాదు. నాకు ఇంకా జాబు రాలేదు. అలాంటిది ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు. దానికి దీనికి ఏం సంబంధం బాబీ? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? సంబంధం ఉందిరా. ఏ జాబు లేకుండా మనం బయటికి వెళ్ళి ఎలా సర్వే అవ్వగలం? నన్ను చూసుకోవడానికి నీకు లక్షలేం అవసరం లేదు. మినిమం ఉన్నా చాలు, నేను అడ్జస్ట్ అవుతాను. కావాలంటే నువ్వు జాబ్లో సెటిల్ అయ్యేంత వరకు నేను జాబ్ చేస్తాను. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయిరా, కానీ ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవ్వదు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకుంటానన్నావు కదరా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? ఫైనల్గా అడుగుతున్నాను రా, ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్తావా లేదా? లేదిందు, చెప్పినంత ఈజీ కాదురా. నాకెందుకో ఇప్పుడు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ప్లీజ్ రా, కొన్ని రోజులు వెయిట్ చేయి. అంతా సెట్ అయ్యాక నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా. ప్లీజ్ నన్ను నమ్ము. అలాగే రా.
నేనేదో టెన్షన్లో అడిగేశాను. అంతా సెటిల్ అయ్యాకే చూద్దాం. బాయ్. ఆ రోజు నాకు అర్థం కాలేదు, తను వెళ్ళింది అక్కడి నుంచి కాదు, నా లైఫ్ నుంచి అని. ఈరోజు నాకు నచ్చిన జాబు అన్నీ ఉన్నాయి, కానీ తను లేదు. బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నాను. మరి నువ్వు? యా, ఓకే. కంగ్రాచులేషన్స్, ఫైనలీ నీకు నచ్చిన జాబ్లో జాయిన్ అయినట్టున్నా. థ్యాంక్స్. నీ లైఫ్ ఎలా ఉంది? అంతా ఓకేనా? యా, ఓకే. నాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. ఓ, నేను ఇంకా నీకు మ్యారేజ్ అయిపోయిందేమో అనుకున్నా. అయిపోలేదని బాధపడుతున్నావా? చచ్చా, అలా ఏం లేదు. సరే, నేను వెళ్తాను. ఇందు, కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇంక ఇలా నటించడం నా వల్ల కాదు ఇందు. ఒకవేళ ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ తిరిగి వస్తుందో లేదో కూడా నాకు తెలీదు. నచ్చిన జాబ్ ఉన్నా, తిరగడానికి కారున్నా, పక్కన నువ్వు లేవన్న బాధే ఎక్కువ డామినేట్ చేస్తుంది. హ్యాపీగా లేనురా, అస్సలు హ్యాపీగా లేను. నాకింత పెయిన్ ఇచ్చి నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది. నేను నిన్ను వదలలేదు. నీ మాటలతో నువ్వే నన్ను వదిలేలా చేసావు. కనీసం నీకు ఒక్కసారి కూడా అనిపించలేదు కదా నన్ను తీసుకెళ్ళిపో అని అడిగానంటే మా ఇంట్లో ఎంత ప్రెషర్ ఉంటుందో అని. ప్రేమించిన వాడి కోసం అందరినీ వదులుకుంటున్నామంటే దాని అర్థం తను ఏ పొజిషన్లో ఉన్నా తనతో అడ్జస్ట్ అవుతామని. ఆ రోజు నువ్వు అడిగినప్పుడు నాకు అర్థం కాలేదు ఇందు. నువ్వు వెళ్ళిపోయాకే అర్థమైంది నేనేం మిస్ అయ్యాను. ఐఎమ్ రియల్లీ సారీ ఇందు. నీకు పెళ్ళి ఫిక్స్ అయిందన్నావు. ఈ టైంలో ఇలా అడగడం రైటో రాంగో తెలియదు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు నాకు కావాలి. మనం పెళ్లి చేసుకుందామా? రే పిచ్చోడా, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీకు కనిపించింది నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పడానికి కాదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇప్పటికైనా నువ్వు రెడీయా అని అడగడానికి. మనసు ఒకరితో షేర్ చేసుకొని శరీరాన్ని ఇంకొకరితో షేర్ చేసుకునే టైప్ కాదురా. మనసిచ్చిన వాడితోనే ఏదైనా. లవ్ యూ ఇందు, లవ్ యూ సో మచ్.
నిజమైన ప్రేమలో దూరం అనేది కామానే తప్ప ఫుల్ స్టాప్ కాదు. ప్రేమలో ఒక అమ్మాయి అబ్బాయి జెన్యూన్గా ఉంటే మాత్రం ఆ ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు.